కొలిచిన వారి కొంగు బంగారంగా పేరుగాంచిన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం ఇవాళ జరగనుంది. నిన్న ప్రారంభమైన ఈ వేడుకలు 3 రోజుల పాటు జరుగుతాయి. సోమవారం ఉదయం గణపతి పూజతో కళ్యాణోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం అమ్మవారికి ఎదుర్కోళ్లు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేడుకల్లో ప్రధాన ఘట్టమైన ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. 11:34 ముఖ నక్షత్రయుక్త అభిజిత్ లగ్న ముహూర్తమున వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు క్యూలైన్లలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఇక రేపు ఉదయం 8 గంటలకు మహాశాంతి చండీ హోమం, సాయంత్రం 6 గంటలకు ఎల్లమ్మ అమ్మవారిని రథంపై పురవీధుల్లో ఊరేగిస్తారు. బల్కంపేట నుంచి ఇదే అంశంపై మా ప్రతినిధి వైశాలి అందిస్తారు. వైశాలి, రైట్, కొలిచిన వారికి కొంగు బంగారంగా ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ పేరుగాంచింది. ఇక్కడ మరికొద్ది సేపట్లో బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. ఇప్పటికే భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఈ ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ నిర్వహిస్తారు. అయితే మొదటి రోజు అంటే నిన్న ఎదుర్కోళ్ల కార్యక్రమం పూర్తి చేశారు. ఈ రోజు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరపనున్నారు. ఇక తర్వాత 3వ రోజు రథయాత్రలో అమ్మవారిని ఊరేగించి ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని సమాప్తం చేస్తారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు తదితర కార్యక్రమాలన్నీ ముగించారు. ఆ తర్వాత అమ్మవార్ల ఉత్సవ మూర్తుల విగ్రహాలను కళ్యాణ వేదికకు తీసుకొచ్చి భక్తులకు దర్శనమిస్తారు. కళ్యాణ వేదిక మీదనే అమ్మవారికి విశేషంగా కళ్యాణ తిలకాన్ని దిద్ది అలంకరిస్తారు. ఆ తర్వాత భక్తులకు దర్శనమిస్తారు. ఆ తర్వాత 10 గంటలకు ఆ ప్రాంతాల్లో కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 11:45 మాంగళ్య ధారణ మహోత్సవం జరుగుతుంది. ఇక్కడ ఇప్పటికే భక్తులు క్యూ లైన్ లో మనం చూస్తున్నాం. క్యూ లైన్ లో దాదాపు అధిక సంఖ్యలో వేచి ఉన్నారు. కొలిచిన వారికి కొంగు బంగారంగా అమ్మవారు ప్రఖ్యాతిగాంచారు. భక్తులు అధిక సంఖ్యలో వేచి ఉన్నారు. రైట్, ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. విశేషాల గురించి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారు కళ్యాణ మహోత్సవానికి? ఇక్కడికి రావడం మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం అండి. ఎవ్రీ ఇయర్ వస్తాం మేము అమ్మ బల్కంపేట ఎల్లమ్మ తల్లి లగ్గానికి. ప్రతిసారి వచ్చి ఇక్కడ అమ్మని దర్శనం చేసుకొని వెళ్తాము. ఎవ్రీ ఇయర్ వచ్చినట్టే ఈ ఇయర్ కూడా వచ్చినాము. ఇక్కడ అన్ని విధాలుగా అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ లైన్ కూడా మన మధ్యలో వాళ్ళు రాకుండా మంచిగా అందరినీ కూడా ఏర్పాటు చేశారు. గ్రిల్స్ ఏర్పాటు చేశారు, మధ్యలో వాళ్ళు దూరకుండా. గవర్నమెంట్ కూడా మంచిగా అనుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు అమ్మని బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నారు. ఇక్కడ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి మంచినీళ్ళు ఏర్పాటు చేశారు. మరి అదేవిధంగా అమ్మని నమ్మిన వాళ్ళు అమ్మ వాళ్ళకు మంచి చేసింది కాబట్టి ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ తల్లి ప్రతి ఒక్కరు కూడా జీవకోటి వారిలోని ఉన్నవారి అందరికీ కూడా వాళ్ళలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పి అమ్మని నమ్మి అందరూ వస్తారు ఇక్కడికి. అందరూ కూడా ఇక్కడ పొద్దున్నే టిఫిన్స్ ఏర్పాటు చేశారు భక్తుల గురించి అని చెప్పి. టిఫిన్స్ వాళ్ళకు మధ్యాహ్నం కూడా లంచ్ ఏర్పాటు చేశారు. భక్తులు అమ్మని నమ్మిన వాళ్ళు అందరూ కూడా విపరీతమైన చాలా మంది ఇక్కడ అన్నప్రసాదాలు చేయడం జరుగుతుంది. ఈరోజు మేము అమ్మని దర్శించుకోవడానికి వచ్చాము. మేము ఎవ్రీ ఇయర్ వచ్చినట్టు. మీరు చెప్పండి సార్, ఇంతకు ముందు కన్నా భక్తుల సంఖ్య పెరిగిందా? ఏర్పాట్లు ఎలా చేశారు? ఈసారి ఎలా? ఈసారి ఇంకా బ్రహ్మాండంగా ఉన్న ఏర్పాట్లు. గత సంవత్సరం కన్నా ఈసారి బాగా ఉన్నాయి ఏర్పాట్లు. భక్తుల రద్దీ కూడా ఈసారి గత సంవత్సరం కన్నా కొద్దిగా పెరిగింది. ఇంకా మధ్యాహ్నం ఇంకా బాగా పెరుగుతుందని అనుకుంటున్నాం. ఇంకా ఏర్పాట్లు అంటే ఫుడ్ అన్ని అరేంజ్మెంట్స్ బాగున్నాయి అందరికీ. మళ్ళీ వాటర్ ఫెసిలిటీస్, ఫుడ్ ఫెసిలిటీస్, మళ్ళీ అంతా నీకు ఏం కావాలంటే అంతే అన్ని మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు అందరికీ. మనకి ఇక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా అన్ని ఫెసిలిటీస్ చేశారండి. లాస్ట్ ఇయర్ మీద బాగుంది ఈ ఇయర్. రైట్, ఇక్కడ భక్తులతో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తున్నారు కదా. మేము చాలా బాగా అనిపిస్తుంది. చాలా ఎన్నేళ్ల నుంచే వస్తున్నాం మేము ఇక్కడికి.
తెలంగాణలో చాలా మందికి ఇలవేల్పుగా కూడా ఎల్లమ్మ ఉంటుంది కదా. ఎల్లమ్మ తల్లే ఇలవేల్పు. మీ కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. ఇద్దరం ఒక్కచాల నుంచి అల్వాల్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మంచిగా ఉంది. ఎలా ఫీల్ అవుతున్నారు? కళ్యాణ మహోత్సవం చూడబోతున్నారు కదా. మంచిగా అవుతుంది, బాగా అవుతుంది. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఫీల్ అవుతుంది? కంటిన్యూ ట్యూస్డే వస్తాము. బల్కంపేట నిమ్మకం ఉండపట్టుకొని అందరం వస్తాము. నేను మా వారు ఇద్దరం కలిసి వస్తాము. ఇవాళ కళ్యాణం టికెట్ తీసుకున్నాం. కళ్యాణం పాప పెళ్లి కావాలన్నట్టు కళ్యాణం టికెట్ తీసుకున్నాం. కోరిన కోరికలన్నీ తీరాయా? తీరినాయి అమ్మ. మా పాప పెళ్లి కోసం అని కళ్యాణం టికెట్ తీసుకొని వచ్చినాం. కళ్యాణం అయిపోయింది. ఇప్పుడు మాకు కళ్యాణం మీద పోయి కూర్చొని అమ్మవారికి మొక్కుకుంటాం కళ్యాణం కావాలని. చాలా నమ్మకం. ఇక్కడ భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి విచ్చేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా జరిగాయని భక్తులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. ఈ రెండింటిలో ఏ ఒక్క ట్రాక్ అయినా సిస్టమ్ అనేది నడవదు. ఇది మనందరికీ తెలిసిన విషయం. అంచేత అటువంటి సర్వశక్తి ఇట్లా ఒక ప్రాంతీయంలో ఒక్కొక్క ఆచారాన్ని మనకు అనుగ్రహించారు. అనాదిగా వస్తున్నటువంటి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఇవాళ వీటిని ప్రేరణ చేయడానికి మనస్సులు ఇచ్చాడు. ఇవన్నీ మనకిచ్చాడు అంటే ఇవి లేని వాళ్ళ గురించి మనం లోకంలో చూస్తూ ఉన్నాం. మిత్రో వరుణో మామహంతామదీతి సింధు పృథివీ ఉదద్యౌ మిత్రం వరుణ దివ్యస్సుపర్ణో గరత్మానో ఏకం సద్విప్రా బహుధా వాదంత్యగ్నియమం మాతరిష్వానమాహుః సదానాదృతస్యాదిఘృతేన పృథివీ వ్యుద్యతే సదృతసద్వ్యో మసదబ్జా గోజారుతజా అద్రిజారుతం క్షేత్ర విద్యథా ముగ్ధో భువానాన్యదీధయుః మిత్రాయ వరుణాయ సత్యం వయం దేవత్రాదీతే స్యామతవ ప్రియాసో అర్యమన్ గృణంతాః సూర్యో గ్రహణత్యేర్ష్యశ్రేత్పురవిశ్వాజనీ మమానుధానో దివాదాదృశే రోచామానః క్రత్వా కృతః సుకృతః కర్తృభిర్భూత వరుణాయ వోచో నాగసో అర్యమ్నే అగ్నయే చ సహస్రం